హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్‌వైజెడ్ బ్రెయిన్. సో మనం ఏపీ 10th క్లాస్ సంబంధించి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. అందులో భాగంగా బయాలజికల్ సైన్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ అనమాట. సో దీంట్లో నుంచి మీకు సప్లిమెంటరీ ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈ పేపర్ని మార్చిలో జరిగినటువంటి పేపర్ని 2 పేపర్లు చూసుకోండి. పేపర్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది. సో దీంట్లో నుంచి మ్యాక్సిమం అయితే వస్తాయి. కాబట్టి ఈ పేపర్ 2 పేపర్స్ మిస్ చేసుకోకుండా బాగా చూసుకోండి. అండ్ పేపర్ వచ్చేసి చాలా ఈజీగా ఉంటుంది. డయాగ్రామ్స్ అంటే నాకు తెలుగులో ఏముంటో తెలీదు, బట్ బేసికల్గా మన ఇంగ్లీష్ మీడియం కదా, ఆ వర్డ్స్ మర్చిపోయాను. సో కాబట్టి తెలుగు మీడియం వాళ్ళ కోసం అయితే పెడుతున్నా. ఈ క్వశ్చన్స్ అన్నీ అయితే బాగా చూసుకోండి. సో మనకు డయాగ్రామ్స్ కూడా ఈజీగానే ఉంటాయి. సో వస్తే కనుక పుష్పం అంటే ఫ్లవర్ డయాగ్రామ్ కానీ, ఎండోస్పెర్మ్ కానీ, స్పెర్మ్ స్ట్రక్చర్, మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్, వీటికి ఎక్కువ స్కోప్ అయితే ఉంటుంది. అవన్నీ అయితే బాగా మంచిగా చూసుకోండి. అండ్ మీకు డయాగ్రామ్స్ 2 వస్తాయి, దాంట్లో ఒకటి రాసి ఉంటుంది చూడండి. అండ్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ అంటే ఒక బాక్స్ ఇస్తాడు, దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని కింద క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తుంటుంది, మీరు అది చూసుకోండి. అండ్ జైవిక నియంత్రణ కానీ, అంటే నేను ఇంగ్లీష్ మీడియం చెప్పడం వల్ల నేను తెలుగు మీడియం చూడలేదు ఎప్పుడు. కొన్ని క్వశ్చన్ నాకు అసలు అంత ట్రాన్స్లేషన్ రాదనమాట. సెక్షన్ 4లో చూడండి, మీకు ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ నేర్చుకున్నారంటే ఒక ఎక్స్పెరిమెంట్ పక్కా రాస్తారు. ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ నేర్చుకున్నారంటే ఒక ఎక్స్పెరిమెంట్ పక్కా రాస్తారు. అండ్ సెక్స్ డిటర్మినేషను అండ్ అరబిక్ రెస్పిరేషన్, అవాయు శ్వాసక్రియ అండ్ ఇవన్నీ చూసుకోండి. సో దాంట్లో నుంచి కూడా కొన్ని వస్తాయి. అండ్ ఆల్రెడీ మనం చాప్టర్ వైజ్ కొన్ని క్వశ్చన్స్ పెట్టాము. సో అవి కూడా చూసుకోండి. బట్ అంత టైం లేదనుకుంటే కనుక ఈ క్వశ్చన్ పేపర్ని అండ్ మార్చ్లో జరిగినటువంటి పేపర్ని బాగా చూసుకోండి. ఇందులోంచి మీకు దాదాపుగా 50% క్వశ్చన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ మీకు గవర్నమెంట్ వాళ్ళకైతే ఆల్రెడీ రీజన్ టెస్ట్ పేపర్లు ఉంటాయి కాబట్టి ఆ పేపర్స్ బాగా చూసుకోండి. అందులోంచి కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అవన్నీ ఒకసారి క్విక్ రివిజన్ కింద రివైజ్ చేసుకోండి. డెఫినెట్గా అయితే మీకు మంచి మార్కులు అయితే వస్తాయి. మీకు ఇంకా కమెంట్స్ ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి, మీకు చెప్తాను. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఇన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్ షేర్ సమ్మన్ హూ నీడ్ దిస్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.